ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. బ్రేకింగ్ న్యూస్. విశాఖపట్నం కంచరపాలెంలోని మౌనిక ఇంటి దగ్గర దళిత సంఘాలు ధర్నా చేస్తున్నాయి. మౌనికను హత్య చేసిన రవీంద్రపై జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపి కఠినంగా శిక్షించాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. దళిత సంఘాలు ఈ ధర్నాలో పాల్గొన్నాయి. దళిత యువతి మౌనికను హత్య చేసిన రవీంద్రతో పాటు ఆ హత్యలో ఇంకెవరైనా ఉన్నారా అనే విషయంపై విచారణ జరపాలి అని అంటూ ఉన్నారు. విచారణలో ఈ విషయాలన్నీ బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. వీరంతా మౌనిక హత్య వెనుక ఉన్న వాళ్ళందరినీ బయట పెట్టాలని కోరుతున్నారు. దళిత రవీంద్రను కాపాడటంతో పాటు పోలీసులు కావాలి అనే కేసును తొక్కబెడుతున్నారు అని, ఈ హత్య కేసులో తానొక్కనే అని అతడు ఒప్పుకున్నంత మాత్రాన ఇంకెవరూ లేరు అనడం పొరపాటు అంటున్నారు. రాష్ట్రానికి ఒక దళిత హోంమంత్రి ఉండగా ఆడపిల్లలకు దళితులకు న్యాయం జరగడం లేదని వాపోతున్నారు దళిత సంఘాల నాయకులు. మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, దళిత సంఘాల డిమాండ్పై పోలీస్ శాఖ ఏం చెబుతోంది? ఈ హత్యలో రవీంద్రతో పాటు ఇంకెవరైనా ఉన్నారంటానికి ఏమన్నా ఆధారాలు దొరుకుతున్నాయా? ఈ నెల 29వ తారీఖున మౌనికను అత్యంత దారుణంగా హత్య చేసినటువంటి ఘటన అయితే వెలుగు చూసినటువంటిది అయితే ఉంది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు విచారణ అనేది కొనసాగుతుందని పోలీసులు ఒక పక్క నుంచి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం విజువల్లో కూడా చూడొచ్చు. చనిపోయినటువంటి యువతి దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి యువతి అయితే ఇక్కడ దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళ లేదా వేరేనా ఇక్కడ అది కాదు పాయింట్. ఖచ్చితంగా ఒక యువతిని అత్యంత పాశవికంగా ముక్కలుగా కట్ చేసి హత్య చేయడం వరకు ఉన్నటువంటి ఈ ఘోరాన్ని మాత్రం బయట పెట్టాలి, కఠినంగా శిక్షించాలని ప్రస్తుతం అయితే ఇక్కడ మహిళా సంఘాలు, దళిత సంఘాలు, ఇతర సంఘాలకు సంబంధించినటువంటి అనేక మంది ఇక్కడ మౌనిక ఇంటి దగ్గరికి అయితే చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ లాయర్ లక్ష్మి గారు ఉన్నారు. అంటే అసలు ఏంటి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ ఒక్కరూ దీని మీద రెస్పాండ్ అయినటువంటి లేదు. స్వయాన రాష్ట్ర హోంమంత్రి ఒక దళిత మహిళ, ఆమె కూడా ఇంతవరకు అసలు ఈ కేసుకు సంబంధించి కానీ దీని గురించి మాట్లాడడం కానీ ఏమీ చేయలేదు. దీని వెనక ఒక్కడే కాదు ఇంకా ఎక్కువ మంది ఉండొచ్చు, ఒకరిద్దరు ఉండొచ్చు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏం చెప్తారు అసలు? చాలా ఇది క్రూరత్వంలో మన జిల్లా యొక్క పరిధులు దాటి, రాష్ట్రం యొక్క పరిధులు దాటి అనేక యొక్క ఎక్స్టెండ్ అయింది. క్రూరత్వంలో మీరు అన్నట్లుగా అది నరకబడి, చంపబడి, నరకబడి, కాల్చబడి, ఇన్ని రకాలుగా ఇంత క్రూరత్వంలో ఇంత ఎక్స్పోజ్ అయిన తర్వాత మరి మన ప్రభుత్వం ఎందుకు ఇంత స్పందించలేదో, మరి మూడు ఎందుకు దూరమైనాయో, చట్టం ఏమైపోయిందో, ధర్మం ఏమైపోయిందో, న్యాయం ఏమైపోయిందో, మహిళా దృక్పథం ఏమైపోయిందో ఏమీ కనపడదు. కానీ చివరికి మేమంతా కూడా మేము పరిశీలిస్తున్నాము అని చెప్పి పెట్టిన ఒక దర్యాప్తు అధికారి బేసిక్గా అతను ఏం నేరస్తుడేం కాదండి, క్షణికావేశంలో జరిగింది, విధులైన పరిస్థితుల్లో జరిగిందని చెప్తే ఏం చేయాలా? ఇప్పుడు మేమంతా ఎదురు చూస్తున్నాం. ఏమని? ఇంత హేయమైన చర్య, ఇంత దుర్మార్గమైన చర్య, ఇంత పాశవికమైన చర్య, ఇంత అన్యాయంగా జరిగింది. ఈ విషయం మీద చాలా సాంకేతిక పరిజ్ఞానం డెవలప్ అయింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతో అభివృద్ధి సాధించింది. ఇలాంటి టైంలో సత్వర న్యాయము చాలా త్వరగా జరుగుతుంది. నేరస్తుల్ని పట్టుకుంటారు, ఒకళ్ళ ఇద్దరా ముగ్గురా ఎంతమంది జరిగింది. ఈ రోజు నేరస్థలం అక్కడే ఎలా చెప్పగలుగుతాము? అక్కడే చేసే అవకాశం అయితే ఉందా? చూస్తున్న దాని ప్రకారం చూస్తే మనిషిని చంపడం, ముఖముఖలుగా నరికేయడం, వేరే చోటకి తీసుకెళ్లి పడేయడం, వీటన్నిటిని చూస్తుంటే అంటే అక్కడ దానికి సంబంధించిన దాంట్లో మనకి అక్కడ అనేక రకాల అనుమానాలు తావిచ్చే విధంగా రాత్రిపూట సామూహికంగా అక్కడికి వెళ్ళలేని పరిస్థితుల్లో అతను రాత్రిపూట తలని చేతుల్ని పట్టుకొని వెళ్ళి ఆ ప్రాంతానికి వెళ్ళి అవన్నీ కాల్చడం ప్రయత్నించి పెట్రోల్ తీసుకొని వచ్చి ఆయన ఈ పెట్రోల్ బంక్ దగ్గర వెరిఫై చేస్తే దొరకడండి, ఈయన వెళ్ళాడా, ఎవరు వెళ్ళాడు, అనేక రకాల అనుమానాలకు సంబంధించిన దాంట్లో. కానీ దీని మీద పారదర్శకతో కూడిన నిజాయితీగా దర్యాప్తు కనుక జరిగితే ఆ రోజు అయేషా మీరా కేసులో దర్యాప్తు కాకుండా, వాకపల్లి కేసు విషయాల్లో దర్యాప్తులు కాకుండా దర్యాప్తు అధికారులు వాళ్ళు అభిశంసింపబడ్డమే కాదు, వాళ్ళ పనిషబుల్ అని చెప్పింది కోర్టు. మరొకసారి దర్యాప్తు అధికారులు ఆ పరిస్థితి తెచ్చుకోకూడదు, మీరు ఇట్లా చేశారు అనే విషయంగా వాళ్ళు తెప్పించుకోకూడదు. అట్లాంటి పరిస్థితి లేకుండా మేము అందుకే ఉన్నత స్థాయి దర్యాప్తు కోరుకుంటున్నాం, జ్యుడిషియల్ ఎంక్వైరీ మేము కోరుకుంటున్నాం. అంటే ఒకటి జ్యుడిషియల్ ఎంక్వైరీ కోరుతున్నా కూడా ఇప్పటి నుంచి మేము దర్యాప్తు చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కనీసం ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఎవరు రెస్పాండ్ అయినటువంటిది లేదు. అసలు కారణం ఏమై ఉంటుంది? అసలు సామాజిక వర్గంలో దళిత మహిళ కాబట్టి నిర్లక్ష్యంగా వైఖరిస్తుంది ప్రభుత్వానికి. ఎందుకంటే ఇక్కడి నుంచి ఎక్కువ పోరాటాలు, గొడవలు రావు. ఎందుకంటే వాళ్ళకి రాజకీయ పలుకుబడి లేదు, ఎవరికి కుటుంబానికి రాజకీయ పలుకుబడి లేదు. ఒక ఎమ్మెల్యేలో, ఎంపీలో ఇంట్లో జరిగిన ఇష్యూ కాదు ఇది. ఒక సామాజిక వర్గం మహిళ జరిగింది. సామాజిక వర్గం మినిస్టర్, హోమ్ మినిస్టర్ అయిన ఉండి ఆమె కూడా స్పందించలేదు, ఒక మహిళ అయి ఉండి కూడా. ఎందుకు అంటే ఇక్కడ మనిషికి జీవించే హక్కు ఉన్నది, ఒక మనిషిని చంపే హక్కు ఎవరికి లేదు ఇక్కడ. కానీ వాడికి చంపే హక్కు ఎవరిచ్చారు? అసలు అంటే
హత్య చేయడం వేరు, తర్వాత జరిగినటువంటి పరిమాణాలు చూస్తే ముక్కలుగా నరికేయడం, తర్వాత తీసుకెళ్లి మళ్ళీ వాటన్నిటిని కూడా తగలబెట్టాలని ప్రయత్నించడం, అసలు వీటన్నిటిని చూస్తే అసలు మానసిక స్థితి ఎట్లా ఉంది? ఒక్కడే చేసే అవకాశం అయితే ఉందా? ఇక్కడ మానసిక స్థితి కాదండి, క్రూరత్వం ఎన్ని రూపాల్లో ఉన్నది అనేది మనకు కనిపిస్తున్నది. ఇది ఇక్కడితో ఆగదండి. ఈ క్రూరత్వం అనే దాన్ని మనం ఎక్కడికి తీసుకెళ్తుందో అంటే రేపొద్దున ఈ సమాజంలో ఈ ప్రభుత్వాలు స్పందించకపోతే ఇంకా జరిగే అవకాశాలు ఉన్నాయి. పోలీసు వ్యవస్థను కూడా మనం ప్రశ్నిస్తున్నది ఒక్కటే, మీరు దీన్ని పూర్తిగా ఆపిలేరు, కానీ వాడు చెప్పిందే ఒప్పించుకున్నాడు, వాడే దాన్ని అంతా అన్ని ఒప్పించుకున్నాడు కాబట్టి మీరు మేము ఇంకా విచారించవలసిన అవసరం లేదు అని అనడానికి కాదు. ఖచ్చితంగా చూస్తే ఆ కేసుకు సంబంధించి కూడా ఒక్క సీసీ కెమెరాలు అంటే దాదాపు 7 కెమెరాలు పనిచేస్తున్నాయి. ఒక్కటి కూడా మౌనిక ఇంటి లోపలికి వెళ్ళడం కానీ, ఇంటి నుంచి బయటికి రావడం కానీ, రవీంద్ర లోపలికి వెళ్ళి బయటికి రావడం కానీ ఇవేమీ లేవని చెప్తున్నారు. అంటే ఇవన్నిటిని పోలీసులు దాస్తున్నారు అనుకోవచ్చా? అవ్వచ్చు. ఎవరి కోసం చేస్తున్నారు? ఏ వ్యక్తులు వీళ్ళు వెనకాతలు ఉన్నారు? ఎవరు మౌనిక వెనకాతలు హత్య చేసిన వాడు వెనకాతలు ఎవరున్నారు ఏంటి? ఎందుకంటే చెప్తున్నారు, ఒక మీడియాలోనే వచ్చింది, ఒక తెలుగుదేశం సంబంధించిన వ్యక్తులు వీళ్ళని కాపలా కాస్తున్నారు వెనకాతల. ఎందుకు? ఏమి రక్షిస్తారు? వాడికి మానసిక స్థితి బాగోలేదని చెప్తే కేసు పోవడానికా? ఇవి పిచ్చివాడు ఏది చేసినా చెల్లుతుందని అనడానికా? దారుణంగా హత్యలు జరుగుతున్నా కూడా ప్రభుత్వం కానీ పోలీసులు కానీ కఠినమైన చర్యలు చేపట్టకపోవడం వల్లే తరచూ జరుగుతున్నాయి. అసలు మౌనిక విషయంలో అసలు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అనుకోవచ్చా? అదే ప్రస్తుత పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థ కానీ, ఇటు పోలీస్ వ్యవస్థ కానీ, ఇటు రాజ్యం కానీ ఎలా ప్రవర్తిస్తున్నాయని చూస్తుంటే చాలా ఏమాత్రం నిష్పక్షపాతంగా లేకుండా ప్రవర్తిస్తున్నాయని అనిపిస్తుంది. ఇక్కడ న్యాయస్థానంలో కూడా మనం చూస్తున్నాము, అనేక తీర్పులు చాలా అన్యాయమైన తీర్పులు వస్తున్నాయి. ప్రభుత్వమే, కేంద్ర ప్రభుత్వమే డెడ్ లైన్ పెట్టి మనుషుల్ని చంపేస్తున్న ఈ రోజుల్లో ఇక మనం న్యాయాన్ని ఎంతవరకు, నేను న్యాయవాదిని కానీ కోర్టుకు వెళ్ళి న్యాయాన్ని ఎంతవరకు మనం సంపాదిస్తాం, ఎంతవరకు పొందగలము అనేది చాలా అనుమానంగానే ఉంది. ఎందుకంటే పూర్తిగా ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి, లేకపోతే ప్రెస్ మీట్ పెట్టడం అని అంటే ముందరే ఎట్లా ప్రచారం చేస్తున్నారు? కోర్టులో అసలు దోషి ఎవరో తేలకుండా ముందరే వీళ్ళు మీడియా ట్రయల్ జరిపేసి నిర్దోషులను దోషులుగాను చేస్తున్నారు. కాబట్టి ఈ న్యాయ విచారణ నిష్పక్షపాతంగా జరగాలి. ఇందాక లాయర్ గారు చెప్పినట్టు ఇన్వెస్టిగేషన్ చేసే పోలీసులు బాధ్యతాయుతంగా తమ ప్రవర్తన ఏంటి, రేపు కోర్టులో వాళ్ళు ఎంతవరకు న్యాయాన్ని అందించగలరు, నిందితులకు ఎంతవరకు శిక్ష విధించగలరు అనే విషయంలో పనిచేయాల్సిన బాధ్యత ఉంది. అయితే ప్రధానంగా మొత్తం వ్యవస్థలోనే ఈ అన్యాయము, అక్రమాల మూలాలు ఉన్నాయి కాబట్టి మనం ఎంతవరకు న్యాయాన్ని ఆశిస్తామనేది కొంచెం ఎదురు చూడాల్సిన. ఇక్కడ జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని ఇప్పుడు మీరంతా అడ్వకేట్స్ అంతా కోరుతున్నటువంటిది అయితే ఉంది. తండ్రి కూడా అడ్వకేట్స్ ఎవరు ఆ రవీంద్ర వైపు సహకరించొద్దు, అతను కేసు తీసుకోవద్దు అని కోరుతున్న మొదటి రోజు నుంచి కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏం చెప్తారు అసలు జ్యుడిషియల్ ఎంక్వైరీకి సంబంధించి? నేను పివి గిరిధర్ న్యాయవాదిని మాట్లాడుతున్నాను. ఇక్కడ అసలు ముఖ్యంగా గమనించవలసిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే అసలు ఒక నేరస్తుడు నేను నేరం చేశానని పోలీస్ స్టేషన్కి వచ్చి సరెండర్ అయినప్పుడు అది గోప్యంగా ఉంచి దాని తాలూకు ఎవిడెన్స్ కానీ, లేకపోతే దాంట్లో ఇంకెవరైనా పాత్ర ఉంటే వాళ్ళు ఎక్యూజ్డ్ పారిపోకుండా కానీ, అదర్ ఎక్యూజ్డ్ పారిపోకుండా కానీ, ఇలాంటివి చాలా వ్యవహారాలు ఉంటాయి. కాబట్టి వాటిని జాగ్రత్తగా ఇన్వెస్టిగేట్ చేసి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్ నుంచి కావాల్సినటువంటి అసిస్టెన్స్, ఇంక్వెస్ట్ అన్నీ జరపాలి. ఒక ప్రొసీజర్ మానేసి అతని ఇంటెన్షన్ని కూడా మార్చేసి ఇందులో ఏమీ నేరం లేదన్నట్టుగా, ఆయనకేమీ ఉద్దేశం లేదు, తప్పించుకోవడానికి అవకాశం లేక ఆ అమ్మాయి నేరం వల్ల మాత్రమే ఇవన్నీ, ఆ అమ్మాయి ఏదో కష్టపెట్టేసి ఆయన్ని టార్చర్ చేస్తే భయపడేలా చేశాడు అన్నట్టుగా సృష్టిస్తున్నారు. ఇదంతా తప్పు. దీనికి సరైన మార్గం ఏంటంటే పూర్తి స్థాయిలో జ్యుడిషియల్ ఎంక్వైరీ, అంటే ఏంటంటే కోర్టు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి ఇన్వెస్టిగేషన్ చేయించాలి. అలాగే దీని మీద ప్రత్యేకంగా అసలు ఇలాంటి నేరాల మీద ఒక సిట్ ఏర్పాటు చేయాలి గవర్నమెంట్ అని చెప్పి ఈ రెండు పోలీస్ స్టేషన్, అంటే పోలీసుల ద్వారా కానీ, రాజకీయ నాయకులు ప్రభుత్వం ద్వారా కానీ జరగకపోయినట్లయితే దీని మీద రిట్ వేసి డైరెక్షన్ తీసుకొచ్చి సిట్ ఏర్పాటు చేస్తాము అని తెలియజేసి చెప్తున్నాం. మీరేమంటున్నారు? అంటే ఇక్కడ మేజర్గా చూస్తే ముఖ్యంగా దీంట్లో ఈ కేసుకి సంబంధించి సీసీ ఫుటేజ్ బయటకు రావట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అర్థం కావట్లేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటకు రావట్లేదు. రిమాండ్ రిపోర్టు ఇవ్వచ్చు కేసుల్లో, అసలు ఎలా జరిగిందనేది. వీటన్నింటినీ బయటకు పెట్టకుండా ఎవరిని కాపాడాలని, ఎందుకు కాపాడాలని చూస్తున్నారు అనుకోవచ్చు. అసలు ఇవన్నీ తప్పుదో పట్టించడం కోసమే, వీటినన్నింటినీ కన్సీల్ చేయడం కోసమే. అలాగే ఆ రిపోర్ట్లన్నీ తారుమారు చేయడానికి బోల్డ్ అవకాశాలు ఉన్నాయి.
ఆ వాటి కోసం మాత్రమే ఇప్పుడు ఇలాంటి ప్రదర్శన అంతా చేస్తున్నారు. లేకపోతే పోలీసు వాళ్ళకి మీడియా కవరేజ్ అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాల్సిన పని లేదు కదండి. సో పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి, అలాగే ఇంక్వెస్ట్ తయారు చేయాలి, అలాగే ఏమైనా ఫోరెన్సిక్ ఇన్ఫర్మేషన్ ఉంటే అది రావాలి, చుట్టుపక్కల సాక్షులు ఏం చెప్పారు అవి రావాలి, స్టేట్మెంట్లు తయారు చేయాలి. ఇన్ని పనులు ఉంటుండగా ముందే నేరస్తుడిని కూర్చోపెట్టి అతను చెప్పాడు నేరస్తుడని, అతను నేరస్తుడో కాదో కూడా తేల్చకుండా అతనే నేరస్తుడని చెప్పి అతని తరపున పోలీసులు ఒక ప్రెస్ మీట్ పెట్టి మీడియాలోకి విషయాలు చెప్తుంటే ఇదంతా కూడా ఏంటంటే అసలు విషయాలని కన్సీల్ చేస్తున్నారు, అసలు మనుషుల్ని రక్షిస్తున్నారు. అసలు నేరస్తుడు ఎవరో బయటికి తేవటం లేదు. అబటర్స్ ఎవరు, ప్లాన్లు ఎవరెవరు ఉన్నారు, కమిషన్లు ఎవరెవరు ఉన్నారు, ఒక నేరం కమిట్ చేసేటప్పుడు అసలు అక్కడ ఎంతమంది ఉన్నారు, అసలు సీన్ ఆఫ్ అఫెన్స్ గురించి వివరాలు ఏమీ రాకుండా పోస్ట్ మార్టం లేకుండా ఒక క్రిమినల్ సరెండర్ అయ్యాడని చెప్పి అతనే క్రిమినల్ అని చెప్పి పోలీసులు యాక్సెప్ట్ చేసేసి అతని గురించి వాళ్ళకి నచ్చిన స్టేట్మెంట్లు పోలీసులు సాఫ్ట్ చేసి ఇవ్వడం అనేటువంటిది ఇదంతా కూడా చాలా అనుమానాస్పదమైన విషయం. దీని మీద ఖచ్చితంగా జ్యుడిషియరీ ఇన్వాల్వ్ అయ్యి జ్యుడిషియరీ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ జ్యుడిషియల్ ప్రాసెస్లోని దీనికి ఒక ఎంక్వైరీ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అంటే ఇక్కడ ఓవరాల్గా చూస్తే ప్రస్తుతం జరుగుతున్నటువంటి కేసు విచారణ, మౌనిక హత్య కేసు విచారణకు సంబంధించి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే దీంట్లో అనేక అనుమానాలు ఉన్నాయి, ఇంకా ఇతర వ్యక్తులు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది. కావాలనే ఈ కేసును తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఖచ్చితంగా దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని ఇక్కడ ప్రజా సంఘాలు, దళిత సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు, న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రోహిత్. రైట్ రాజు. మౌనిక హత్య కేసులో జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించాలి. సామాజిక మద్దతు ఇవ్వద్దు.